మా హస్బెండ్ 7:30కి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు గదా! ఆ తర్వాత మా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు. 7:45 నుంచి 8 మధ్యలో లేస్తుంది కనిష్క. ఆ టైం వరకు నేను సిస్టమ్‌లో మెయిల్స్ అవి ఇంకొకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇంక తను లేచిన వెంటనే ఫస్ట్ మమ్మీ, డ్యాడీ అని కేకలేస్తది. ఫస్ట్ డ్యాడీ అనే ఏస్తదిలేండి. మమ్మీ అనేమందు. ఆమె ఎప్పుడు డ్యాడీ కూచినే. డ్యాడీ ఆఫీస్‌కెళ్ళాడా? నాకు బాయ్ చెప్పలేదే అంటూ ఉంటుంది. ఇక్కడ గూడా సేమ్ అదే డిస్కషనే నడుస్తాంది. ఆ తర్వాత ఇంక బ్రష్ చేసుకొని పాలు తాగడానికి తీసుకొచ్చాను. పాలంటే చాలా ఇష్టం. అది మాత్రం తాగేస్తుంది. మనం ఇవ్వకపోయినా గూడా ఇచ్చేదాకా వదలదసలు. ఈరోజు లేట్‌గా లేసింది కాబట్టి నేను ఓట్స్ చేసేస్తున్నాను డైరెక్ట్‌గా. ఓట్స్ విత్ మిల్క్ చేస్తున్నాను. నాతో పాటొచ్చి నిలబడుకునింది. నేను జేస్తా, నేను వేస్తా, నేను కాంచుతా ఇదే గోల. అసలు మన వల్ల అయ్యే పనులా కాదా అని ఏమాత్రం ఉండదు ఆలోచన. అన్నీ తనే జేయాలంటుంది. నేను వద్దు, వద్దు అని జెప్తుంటే చూడండి మొఖం ఎలా బెట్టుకునిందో. ఇంక సరే ఆ మొహం జూడలేక సరే కొద్దిగా వాటర్ గలపనిచ్చాను. తల ఊపుతోంది బాగా. మాటలండి మాటలు అంత బాగా మాట్లాడుతుందసలు. చిన్నప్పుడు నేను గూడా చాలా బాగా మాట్లాడేదాన్ని. బాగా ఎంటర్‌టైన్ అయ్యేవాళ్ళందరూ నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు. సేమ్ నా కూతురికి గూడొచ్చింది. అసలు నాన్ స్టాప్‌గా వాగుతా ఉంటుంది. భలే టైమ్ పాస్ అవుతుంది అందరికి అని జెప్తారు. కానీ మనకు ఇట్లాంటి పనులు జేసేటప్పుడు అడిగిందే అడిగి, అడిగిందే అడిగి చిరాకు పెడతా ఉంటుంది. నేనైతే ఓపికగానే జెప్తాను సమాధానము. ఎప్పుడైనా ఒకసారి అలా కోప్పడతాం. ఇంక కోప్పడకుండా ఎవరు ఉండరు గదా! ఇక్కడ ఓట్స్‌కైతే వాటర్ మిక్స్ చేసి నేను స్టవ్ మీద పెట్టేసాను. ఫస్టే మిల్క్ మిక్స్ చేస్తే ఏమైతుందంటే అది కొంచెం గట్టి పడిపోతుంది. అందుకే నేను ముందు వాటర్‌లో కొంసేపు బాయిల్ జేసి తర్వాత కాంచిన పాలు మిక్స్ చేస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత అది చల్లారే లోపల తనకు స్నానం చేపిచ్చేద్దామని ఇక్కడ వాటర్ పడుతున్నాను. స్నానానికి రావాలంటే అదొక పెద్ద యుద్ధం అనే జెప్పాలి. వన్స్ స్నానానికొచ్చిన తర్వాత బాత్రూమ్‌లోంచి బయటకు రావాలన్నా గూడా మళ్ళీ అదే యుద్ధమే. స్నానం అయిపోయిన తర్వాత యూనిఫార్మ్ గాకుండా మామూలు డ్రెస్ ఒకటేస్తాను. ఎందుకంటే తను టిఫిన్ తినేటప్పుడు అది డ్రెస్ మీద వంపేసుకుంటుంది. అది ఓట్స్ గానియండి, వేరే ఏదన్నా టిఫిన్స్ కానియండి. ఇంకా యూనిఫార్మ్ మీద పడిందంటే అది మళ్ళీ అప్పుడు వాష్ చేసి అది ఆరడం కష్టం గదా! అందుకే నార్మల్ డ్రెస్ వేస్తాను. తను టిఫిన్ అంతా తినేసి రెడీ అయిన తర్వాత యూనిఫార్మ్ వేస్తాను. ఇక్కడైతే ఓట్స్‌లో ఈరోజు పొమోగ్రానేట్ మిక్స్ చేస్తున్నాను. ఉత్త ఓట్స్ ఇవ్వడం నాకు నచ్చదు. అది ఆమెకంత టేస్టీగా గూడా అనిపించదు. అందుకే పొమోగ్రానేటే ఎక్కువ వాడతాను. అలా కాదంటే బనానా ఉంటే బనానా గూడా మిక్స్ చేస్తాను. 2 ఇష్టంగానే తింటుంది. ఇవి 2 మన దగ్గర లేదంటే టూటీ ఫ్రూటీ ఉన్నాయి. అవేసినా గూడా తింటుంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అంతేం ఇబ్బంది పెట్టదు. తనకి ఇది కలిపి తన చేతికిచ్చేసి టీవీ ఆన్ జేస్తాను. టీవీ చూసుకుంటా ఉంటుంది కాసేపు. ఆ లోపల నేనైతే స్నానానికెళ్ళొచ్చేస్తాను. స్నానానికెళ్ళొచ్చేసి ఇంక పూజకి మొత్తం రెడీ జేసుకుంటున్నాను. ఈరోజు అసలే శ్రావణ మాసం ఫస్ట్ డే గదా! అలా కాకపోయినా గూడా మేము ప్రతిరోజు దీపం బెడతాము. ఈయనుంటే ఈయన పెడతాడు. లేదంటే నేనైనా పెడతాను. మోస్ట్‌లీ ఆయనుండే రోజుల్లో ఆయన దగ్గరే పెట్టించడానికి జూస్తాను. అంటే నేనన్నీ రెడీ జేస్తాను. తను దీపం బెడతారు. ఇక్కడ ఇంక మొక్కుకునేసి ఇంక కనిష్క గూడా ఇందాకే మొక్కుకొనెళ్ళింది. డైలీ దీపం బెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంక ఈ రోజంతా బాగా గడుస్తుందని ఒక నమ్మకం ఒస్తుంది. ఇంకా తన కోసం స్నాక్స్ బాక్స్‌లో యాపిల్ అండ్ ఒక చిన్న బిస్కెట్ పెడుతున్నాను. ఈ చిన్న బిస్కెట్ పెడితే ఇంట్రెస్ట్‌గా తినేస్తది యాపిల్ గూడా. అందుకనేసే అప్పుడప్పుడు ఇస్తుంటాను బిస్కెట్ ఎక్కువ ఏమి ఇవ్వను. కొన్నిసార్లు మనం గూడా కొన్ని కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సుంటుంది. లేదు నేను హెల్తీ ఫుడ్డే పెడతాను. అస్సలు జంక్ ఫుడ్ పెట్టనంటే మొత్తానికే మోసమొస్తుంది. అందుకే అప్పుడప్పుడు నేను ఇలా బిస్కెట్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి పెడుతుంటాను. అదేంటంటే ఒక్కదాని కోసం మిగిలిన వీక్ మొత్తం మనం ఏం ఫ్రూట్స్ ఇచ్చినా తినేస్తది. ఇంకా ఈరోజైతే వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పారు. ముందు రోజు ఎళ్ళామండి. ఎళ్లి ఈ మన ఫ్లాగ్ బొమ్మ ఉండే టీ షర్ట్ కోసం తిరిగామంటే మామూలుగా తిరగలేదు. అదేం డిమాండ్ అండి బాబు అసలు. అంత ఏముంటుందిలే ప్రతి షాప్‌లోనూ ఉన్నాయి గదా! టీ షర్ట్‌లు. ముందు రోజు ఎళ్లి కొనుక్కుందాం అనుకున్నాము. దాదాపుగా 1 ½ అవర్ తిరిగామండి అన్ని షాపులు. అయితే చిన్న సైజ్ ఉంటుంది. లేకపోతే పెద్ద సైజ్ ఉంటుంది. కరెక్ట్ సైజ్ అసలు దొరకనే లేదు. కొన్ని దగ్గరైతే స్టాక్ గూడా అయిపోయింది. మేమనుకున్నాము మనం తప్పు చేశామేమో ఒక 1 వీక్ ముందరే తీసుకొని ఉండాల్సిందని. కానీ ఇంకిప్పుడేం చేస్తాం ఉన్న టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అనేసి
చిన్నదే తీసుకున్నాము. అదైతే కరెక్ట్ గా సరిపోతుంది అనిపించింది, కానీ మా పక్కన ఇంకో కపుల్ వచ్చి తీసుకొని వాళ్ళు అక్కడే ట్రై చేశారు. టీ షర్ట్ సరిపోతాంది గానీ తల పట్టడం కొంచెం కష్టంగా అనిపించింది. మాకు డౌట్ వచ్చేసింది. అరే, మనం తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా పరిస్థితి ఇలా ఉంటే అప్పటికప్పుడు ఏం చేయలేం కదా! అందుకని ఎటైతే అటయిందని కొంచెం పెద్ద టీ షర్టే తీసుకొని వచ్చేసినాము. దాన్ని ఇన్‌షర్ట్ చేసేసి మేనేజ్ చేశాను. నేనైతే ఇన్‌షర్ట్ చేసి పంపించాను. అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళ ఆటల్లో అది తీసేసి అది ఎలా అవుతుందో తెలీదు. మళ్ళీ అదొక డిమాండ్. నాకు ఫ్లాగ్ కలర్‌లోనే బొట్టు పెట్టాలి అని. గ్రీన్ వచ్చింది, వైట్ వచ్చింది గానీ ఆరెంజ్ అసలు ఓపెనే కావట్లేదు. ఎలాగో కింద మీద పడి దాన్ని ఓపెన్ చేసి పెట్టాను. గబగబా పరిగెత్తాంది అద్దంలో ఫేస్ చూసుకోవడానికి. మొత్తానికైతే రెడీ అయిపోయి బ్యాగ్ పట్టుకొని బయలుదేరేసినాం స్కూల్‌కి. ఇక్కడ గుడి ఒకటొస్తుంది. డైలీ కనిష్క మొక్కుంటుంది. నేను కూడా మొక్కుకుంటాను. ఎందుకంటే రోడ్ దాటాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇటు సైడ్ నుంచే మొక్కేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నేను వీడియో తీస్తున్నానని మాటి మాటికి వెనక్కి తిరుగుతుంది. నువ్వు ముందు పద కనిష్క, నేను వెనకాల తీస్తుంటాను గాని అంటే వినట్లేదే మాట. అసలు అంత అల్లరి చేస్తుంది. అంతేలేండి, చిన్నపిల్లలు అన్నాక ఇంకా అల్లరి చేయకుండా ఉంటారా? కాకపోతే మా కనిష్క మరీ ఎక్కువ చేస్తా ఉంటుంది అప్పుడప్పుడు. కొన్ని సార్లు క్యూట్ గా అనిపిస్తుంది, కొన్ని సార్లు చిరాగ్గా అనిపిస్తుంది. ఇక పేరెంట్స్ జర్నీలో ఇదే ఒక పార్టే కదా. ఇంక దారంతా అలాగే మాట్లాడుకుంటూ తను క్వశ్చన్లు అడుగుతుంటే నేను సమాధానం చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. ఇంకా వాళ్ళ స్కూల్ ముందరైతే ఇలా డెకరేట్ చేసి పెట్టారు. అసలు ఈరోజు బాయ్ కూడా చెప్పలేదు, గబగబా లోపలికి వెళ్ళిపోయింది. నేను గబగబా ఇంటికి వచ్చేసి ఇంకా అదే ఓట్స్ లో నేను కొంచెం పొమగ్రానేట్ వేసుకొని తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మా రొటీన్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగే ఉంటుంది. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెడీ చేయాల్సి వచ్చింది, లేకపోతే అంతా నార్మలే.